వరద బాధితుల ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. వరదలొచ్చి సర్వం కోల్పోతే ప్రభుత్వం నుంచి సాయం అందకపోవడంపై మండిపడుతున్నారు. ఖమ్మం జిల్లా వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్న అధికారులపై జనం తిరగబడుతున్నారు. వరదలతో కష్టాల్లో ఉంటే ఎందుకు రాలేదని నిలదీస్తున్నారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలో వరదలతో ప్రజలు అల్లాడిపోయారు. జరగాల్సిన నష్టం జరగాక పరామర్శల పేరుతో వచ్చే నేతలు అధికారులను ప్రజలు అడ్డుకుంటున్నారు. మధిర మున్సిపాలిటీ పరిధిలోని ముస్లిం కాలనీలో వరద ముప్పును పరిశీలించడానికి వెళ్లిన మున్సిపల్ కమిషనర్ షఫీవుల్లా ఇతర ఉన్నతాధికారులను స్థానికులు అడ్డుకున్నారు. వరదలతో కష్టాల్లో ఉంటే ఇప్పటి వరకు ఎందుకు రాలేదని నిలదీశారు. వరదలతో నష్టపోతే ఇప్పటి వరకు కనీసం స్పందించలేదని, సాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేని కమిషనర్ షఫీవుల్లా స్థానికులపై దురుసుగా ప్రవర్తించారు. దీంతో వరద బాధిత ప్రజలందరికీ అందరూ ఏకమై కమిషనర్ గో బ్యాక్ అంటూ నినాదాలు ఇచ్చి నిరసన తెలిపారు. వరద బాధితుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వరదలోంచి సర్వం కోల్పోతే ప్రభుత్వం నుంచి సాయం అందకపోవడంపై మండిపడుతున్నారు. ఖమ్మం జిల్లా వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్న అధికారులపై జనం తిరగబడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, ఖమ్మం జిల్లాలో పూర్తిగా వరదల్లో చిక్కుకున్నటువంటి ప్రజలు కష్టాల్లో ఉన్నారు. వాళ్ళను పరామర్శించడానికి వెళ్ళినటువంటి అధికారులపై ప్రజలు ఏమంటున్నారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మధిర నియోజకవర్గంలో ఉన్నటువంటి మధిర హెడ్ క్వార్టర్ లో ఇవాళ వచ్చినటువంటి వరద ముంపు ప్రభావాన్ని పరిశీలించడానికి వచ్చినటువంటి అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. ఒక దశలో తరిమి కొట్టారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొట్టమొదటిది అసలు వర్షాలు స్టార్ట్ అయినప్పుడు విజయవాడ తర్వాత మొట్టమొదటి ఎఫెక్టెడ్ గ్రామం ఏదైనా ఉందంటే అది మధిర పట్టణంలో ఉన్నటువంటి ముస్లిం బజారు, కేసీఆర్ నగరు, అట్లాగే లడక్ బజారు, గొల్ల బజార్ లాంటి ప్రాంతాలు మధిర మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రాంతాలు ఇవి ఎఫెక్టెడ్ ప్రాంతాలు. మొదట శనివారం రోజు మొదలైనప్పుడు వరదలో మునిగినటువంటి కాలనీ ఏదైనా ఉందంటే అది ముస్లిం కాలనీ. ఆ రోజు నుంచి ఈ ముస్లిం కాలనీలో నివాసం ఉండేటువంటి వాళ్ళు, కేసీఆర్ కాలనీలో నివాసం ఉండేటువంటి ప్రజలు దాదాపు 5 రోజులుగా మున్సిపాలిటీ సాయం కోసం, అధికారుల సాయం కోసం ఎదురు చూస్తా ఉన్నారు. 5 రోజుల తర్వాత ఇవాళ తీరికగా వచ్చి మొన్న భట్టి విక్రమార్క శనివారం రోజు అక్కడక్కడ దిగి సహాయ చర్యల్లో పాల్గొన్నట్టుగా చేసి వెళ్లిపోయారు. కానీ ఇప్పటి వరకు అక్కడ వాళ్ళు ఎవరిని ఆదుకున్నటువంటి పరిస్థితులు దాఖలాలు లేకపోవడంతో ఆగ్రహం కట్టలు తెంచుకున్నట్టుగా మనకు కనబడతా ఉంది. అక్కడికి వచ్చినటువంటి తెలంగాణ మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి కమిషనర్ను, అట్లాగే స్థానిక ఎంఆర్ఓను, ఆ మున్సిపల్ మధిర మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కమిషనర్ షఫీవుల్లాను కూడా అడ్డుకున్నారు. షఫీవుల్లా చాలా దురుసుగా ప్రవర్తిస్తూ వరద బాధితుల మీదకి దూసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయడంతో వారంతా ఒక కట్టు మీదకి వచ్చి షఫీవుల్లాను నిలదీసి అక్కడి నుంచి తరిమేశారు. ప్రభుత్వం నుంచి సాయం అందించలేదు, ఇన్ని రోజులు గడుస్తున్న తర్వాత ఇప్పుడు వచ్చి ఏం చేస్తారు మీరు, ఎందుకు ఇంత ఆలస్యం చేశారు, ఇంత నిర్లక్ష్యం వహించారంటూ స్వయంగా గ్రామానికి సంబంధించిన ఆ కాలనీకి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా అధికారులను నిలదీశారు. మధిర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను 4 సార్లు ఇక్కడ ప్రజలు గెలిపించారు. కానీ ఇప్పటి వరకు ఏం చేయలేదంటూ చాలా మంది బాధితులు మనతో మీడియాతో మాట్లాడినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇవాళ కూడా ఆ పరిస్థితి, వరదలు వచ్చినప్పుడు కనీసం ఇప్పటివరకు అభివృద్ధి సంగతి అటుంటే వరదలు వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వ సాయం అందించలేకపోయారు డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి భట్టి విక్రమార్క అంటూ మధిరకు సంబంధించినటువంటి ప్రజలు పెద్ద ఎత్తున నిలదీస్తున్నారు. మరోపక్క ఖమ్మం రూరల్ మండలంలో కూడా ఇవాళ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ వరద విలయాన్ని ఎదుర్కోవటంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఫెయిల్యూర్ అయిపోయినటువంటి నేపథ్యంలో ప్రజల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుంది. ఇప్పటికైనా సరే త్వరితగతిన స్పందించి ముందు 10,000, 20,000 రూపాయల సాయం అందించి ఆ సాయంతో పాటు ఆయా కాలనీలు, గ్రామాలలో సహాయ చర్యలు చేపట్టి ప్రజలకు నిత్యావసర సరుకులు సమకూర్చి ఉంటే కనుక ప్రజలు కొంత స్వాంతన పొందేవారు. కానీ ఇంకా పెన్నులు, పేపర్లు పట్టుకొని ఎన్యుమరేషన్ ప్రక్రియ, ఏదైతే లెక్కింపు ప్రక్రియ, సర్వే పేరుతో గ్రామాల్లో టైం పాస్ చేస్తున్నతో ప్రజల ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటుంది. ఇంకా ఎన్ని రోజులు ఈ వరద నీటిలో నానాలి, ఇంకా జబ్బులు వచ్చి చచ్చిపోవాలా అంటూ కూడా
ప్రజలు నిలదీస్తున్నప్పటికీ కూడా చలనం కనిపించట్లేదు. ఎన్ని చోట్ల ఈ మీడియా దృష్టికి వస్తున్నాయి 10-20 మాత్రమే ఉన్నాయి. రాని చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి కుమార్. చాలా ప్రాంతాలలో స్వచ్ఛందంగా వాళ్ళకు వాళ్ళే వంట చేసుకొని 10 మంది కలిసి డబ్బులు తెచ్చుకొని వంట చేసుకొని తిని బతుకుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ గ్రామాలలోకి వచ్చినటువంటి అధికారులను ఉరికిచ్చిన సందర్భాలు ఉన్నాయి. అవి మీడియా కంట పడటం లేదు, మీడియాలో దృష్టికి రావడం లేదు. కానీ ఎవరన్నా ఒక వ్యక్తి మీడియా వ్యక్తి ఆ గ్రామాలకు వెళ్ళినప్పుడు అప్పుడు వెలుగులోకి వస్తున్నటువంటి సంఘటనలు ఉన్నాయి. ఉదాహరణకు రావణపేటలో 3 రోజుల క్రితం చాలా పెద్ద ఎత్తున రావణపేట కాలనీకి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా దాదాపు 6-7 గంటల పాటు రోడ్డు మీద ధర్నా చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే వాళ్ళందరూ ఫోన్లు స్విచ్ ఆఫ్ కావటము, అక్కడ ఉన్నటువంటి కమ్యూనికేషన్ లేకపోవడంతో చాలా చోట్ల కరెంటు లేనటువంటి పరిస్థితుల్లో కమ్యూనికేషన్ లేకపోవడంతో ఈ ప్రభుత్వం మీద జరుగుతున్నటువంటి నిరసనలు బయటికి రావట్లేదు. కానీ ప్రజల్లో ఆగ్రహం నిండుకొని ఉంది. ఎందుకంటే విపత్తు వచ్చినప్పుడు, విలయం వచ్చినప్పుడే ప్రభుత్వం యొక్క సాయం గాని, ప్రభుత్వం యొక్క అండను గాని ప్రజలు కోరుకుంటారు. అటువంటి సందర్భం ఎక్కడ కనిపించకపోవడంతోనే ఇంత పెద్ద ఎత్తున ఆందోళనలు ఇట్లా తరిమి కొట్టడాలు కనపడుతున్నాయి. విజయవాడకు వచ్చినటువంటి కష్టం మధురకు వచ్చింది. కానీ విజయవాడలో జరుగుతున్నటువంటి సహాయ చర్యలు కావచ్చు, అక్కడ అధికారిక యంత్రాంగం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు రెస్పాండ్ అవుతున్న విధంగా మధురలో కావచ్చు, ఖమ్మం నగరంలో కావచ్చు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆ సరిగ్గా కనిపించకపోవడంతోనే ప్రజల్లో ఆగ్రహం వచ్చింది. కూడా ఈ అధికారులు వెళ్తే కూడా ఇలాంటి పరిస్థితి వస్తుంది. ఏదైనా సాయం చేత పట్టుకొని ఆ ప్రజలను ఆదుకునే రీతిలో వెళ్తే తప్ప ఇలాంటి చిత్కారాలు ఎదురైతాయి కుమార్ చాలా చోట్ల కూడా. అయితే సాంబా, అక్కడికి మధిర ప్రజలను పరామర్శించడానికి వచ్చినటువంటి కమిషనర్ ఏమని అడుగుతున్నారు? ప్రజలు కమిషనర్ ఏం చెప్తే అక్కడి నుంచి వెళ్ళనిచ్చే పరిస్థితి ఉంది. కమిషనర్ ఎందుకు ఈ సెగ ఎదుర్కొన్నాడు? ఆయన గతంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ గా పనిచేసేటువంటి వ్యక్తి. ఇదే జిల్లాలో ఇదే కాన్ఫరెన్స్ లో స్వాగతాలు పొందినటువంటి వ్యక్తి కలెక్టర్ గౌతమ్. గతంలో ఇక్కడ పనిచేసినటువంటి వ్యక్తి. ఇక్కడ ఆయన మున్సిపల్ శాఖ కమిషనర్ గా ఉండటంతో ఆయనను ఇక్కడ ఎన్యుమరేషన్ ప్రక్రియ నియమించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి అక్కడ ఉన్నటువంటి సర్వే ఎలా జరుగుతుంది, తర్వాత వాళ్ళకి అందించాల్సిన ఎట్లా ప్రక్రియను ఎట్లా మొదలు పెట్టాలనే అంశం మీద ఆయన సర్వే కోసం నియమించినటువంటి పరిస్థితి ఉంది. ఆయన వచ్చినప్పుడు ప్రజలు నిలదీశారు. ఎందుకు వచ్చారు ఏంటి అని చెప్పినప్పుడు ఆయన నుంచి సమాధానం రాకముందే స్థానికంగా ఉన్నటువంటి షఫీవుల్లా ఎవరైతే కమిషనర్ ఉన్నాడో మున్సిపల్ కమిషనర్ ఆయనే ప్రజలతోని వాగ్వాదాన్ని దిగడంతో అక్కడి నుంచి కమిషనర్ వెళ్ళిపోయాడు, మిగతా అధికారులు వెళ్ళిపోయారు. ఆ షఫీవుల్లా మిగతా స్థానికంగా ఎంఆర్ఓ వాళ్ళంతా పెట్టేటువంటి ప్రయత్నం చేసి అక్కడ నుంచి గొడవ సద్దుమణిగేలాగా చేయడంతో కమిషనర్ అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది కుమార్. రైట్, థ్యాంక్ యూ సాంబా.